విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో సుమారుగా 14,000 నుంచి 15,000 ఇల్లు వరకు జగనన్న ఇల్లు అయితే కుంకలాం లేఅవుట్ ప్రాంతంలో అయితే మాత్రం మంజూరు చేయడం జరిగింది. అసలు కొన్ని దగ్గరలో అయితే మాత్రం కంప్లీట్గా అసలు పునాదులకు కూడా వేయలేని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు అయితే మాత్రం ఇంతవరకు కూడా ఎవరు కూడా వర్క్ కంప్లీట్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క లేఅవుట్ పరిస్థితి అనేది మరీ దారుణంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలనీలకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ 1,80,000 రూపాయలు అయితే మాత్రం మంజూరు చేసినప్పటికైనా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ గతంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో వచ్చేటువంటి అమౌంట్ అయితే మాత్రం వేరే శాఖలకైతే మళ్లించే పరిస్థితులు ఉన్నాయి. అయితే దీని కారణంగా అయితే మాత్రం ఇంతవరకు కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే మాత్రం పూర్తి చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ దగ్గర అయితే మాత్రం మనం చూడొచ్చు, మన వెనకపోయి అయితే మాత్రం సగం కట్టి సగం కట్టకుండా ఉన్నటువంటి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరో అటువైపు మనం అయితే చూడవచ్చు, ఇటువైపు అయితే మాత్రం చాలా ఇల్లు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఈ రోడ్లు కూడా చాలా విస్తీర్ణమైనటువంటి రోడ్లు కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క లేఅవుట్లో మాత్రం మొత్తానికి చూసుకుంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వర్క్ అయితే మాత్రం కంప్లీట్ అయ్యే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన ట్రాన్స్ఫర్లు అయితేనేమి, అలాగే దీనికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికైతే మాత్రం అన్ని సమకూర్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రభుత్వం ఇన్ని రకాల సమకూర్చినా సరే అసలు ఇల్లు ఎందుకు కట్టలేకపోయారనే దీనికి మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించినవైతే మాత్రం ఈరోజు కంప్లీట్ చేయలేకపోవడం ప్రధాన కారణంగా చూసుకుంటే వాళ్ళకి ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్లు అయితే మాత్రం బకాయిలు ఉండడం కారణంతో ఈరోజు మధ్యస్థానాలుగా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు మనం చూడొచ్చు, ఏదైతే మాత్రం మనకు కనిపిస్తుంది ఇది కంప్లీట్గా స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే పునాదులు వేసి అలాగే వేసేసి అక్కడిదక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరి పక్కనే చూసుకుంటే కొన్ని సగం వరకు కన్స్ట్రక్షన్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని చూస్తుంటే ఆ స్లాబ్లు కూడా కొన్ని వేసి అక్కడితో ఆపివేసే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరికొన్ని చూసుకుంటే ఎక్కడైతే మాత్రం కొన్ని సొంతగా వాళ్ళే కట్టుకునే పరిస్థితి మనకు కల్పిస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన సుమారుగా 105,000 పైన ఉన్నటువంటి ఇల్లు అయితే మాత్రం మంజూరు చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అయితే 50,000 ఇల్లు అయితే మాత్రం నిర్మాణం చేసే పరిస్థితి మాత్రం కనిపించింది. దీనిలో కూడా సుమారుగా చూసుకుంటే అసలు వర్క్ అంటూ ఏది కంప్లీట్ చేయకుండా ఇందులో సుమారుగా ఒక 10% కూడా అసలు వర్క్ అయితే కంప్లీట్ చేయలేని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఒకవైపు చూసుకుంటే ఓన్లీ ఎలక్ట్రికల్ అయితే మాత్రం చేసే పరిస్థితి మాత్రం కనిపించింది. దానికి తప్పించి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ అసలు రోడ్లు కూడా ఇక్కడ సంబంధించిన రోడ్లు సౌకర్యాలు కంప్లీట్గా లేకపోగా అసలు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి మాత్రం కనిపించింది. లేఅవుట్ సంబంధించింది అయితే మాత్రం అసలు ఇది ఒకవైపు చూసుకుంటే ఇప్పుడు మనం ముందుగానే వచ్చి చూసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అసలు రోడ్లు కూడా ఏమీ లేవు. రోడ్లు లేకపోగా అసలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే మాత్రం ఆల్రెడీ ఇక్కడ స్థిరావస్థలు కట్టుకుని అయితే మాత్రం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇదంతా ఎంతమంది కట్టుకుని నేను చేసినప్పుడు కానీ సరే ప్రధానంగా వెళ్ళి రావడానికి అయితే మాత్రం ఈరోజు రోడ్డు అయితే మాత్రం కంప్లీట్గా ఈ యొక్క ప్రాంతంలో లేకపోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా దీనికైతే మాత్రం ఎప్పటికే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి దాని అభివృద్ధి అయితే మాత్రం కంప్లీట్గా అయినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఈరోజు ఇదే విధంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఇక మెయిన్ దీనికి డ్రైనేజీ వ్యవస్థ కానీ అలాగే రోడ్లు కానీ ఎటువంటివి మరమ్మతులు కూడా లేకుండా అలాగే ఎక్కడక్కడ వదిలేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదే కాకుండా ఈరోజు వీళ్ళకి ఎటువంటి మౌలిక వసతులు, అంటే ఈ యొక్క లేఅవుట్కి సంబంధించిన ఎటువంటి కూడా మౌలిక వసతులు అయితే మాత్రం కనిపించలేదు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లేఅవుట్లకు సంబంధించినటువంటి రోడ్లు కావచ్చు, ఈ యొక్క లేఅవుట్ సంబంధించినటువంటి రోడ్డు కావచ్చు, అలాగే డ్రైనేజీ కావచ్చు, ఎటువంటి కూడా మౌలిక వసతులు అనేవి ఇటువంటివి ఏవి ఏర్పాటు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క లేఅవుట్ సంబంధించిన వాటర్లు అయితే మాత్రం మోటార్లు వేశారు. ఆ మోటార్లు అయితే మాత్రం ఇప్పటికే దొంగిలించే ప్రయత్నం అయితే మాత్రం ఆల్రెడీ జరిగిందని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే మాత్రం భద్రత లేదు అనే ఒక పక్క అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇదంతా చూసుకుంటే రానున్న రోజుల్లో ఈ యొక్క లేఅవుట్ల పరిస్థితి, అంటే జగనన్నకు ఇచ్చిన కాలనీకి అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందని అయితే మాత్రం క్వశ్చనార్థకంగా అయితే మాత్రం మిగిలి ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇక్కడ అంతా ఇప్పుడు ఈరోజు ప్రధానంగా చూసుకుని ప్రతిదీ కూడా అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ కాలనీల పరిస్థితి అంతా కూడా ఈరోజు అగమ్య గోచరంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో వీటికి సంబంధించినటువంటివి ఏ విధంగా ఉంటాయి, వీటికి ఒక ప్రణాళిక ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మాత్రం మనం వేచి చూడవలసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అయితే మాత్రం నివసించి ఉంటున్నారు.
ఉన్నారు, వాళ్ళకి అడిగే ప్రయత్నం చేద్దాం. లేఅవుట్ సంబంధించినటువంటి నివాసి అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందని ఆయన అనుభవం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు మీరు ఎక్కడి నుంచి ఛానల్గా అయితే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే మీకు ఈ ఇల్లు ఎప్పుడు మంజూరైంది, ఏ విధంగా కట్టుకోగలిగారు? సార్ ఇప్పుడు 2020లో ఒక ఇల్లు మంజూరు అయ్యిందండి. తర్వాత ఏంటంటే ప్రభుత్వం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారండి. మా మిస్సెస్ గారికి ఇల్లు ఇచ్చారు. మా ఏంటంటే గవర్నమెంట్ ఏదంటే లోన్ ఇస్తాము కట్టుకోమని చెప్పి 1,80,000 లోన్ ఇస్తాము, తర్వాత మీరు కట్టుకోండి, పునాది స్టెప్కి ఇస్తాం, డబ్బులు మీరు కట్టుకోండి, మేము ఇసుక అన్నీ ఫ్రీగా ఇస్తాము, తర్వాత ఏంటంటే లోన్ కూడా గంటలు అన్నీ అయిపోయిన తర్వాత చేస్తాము అని చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే మా గవర్నమెంట్ ఇచ్చింది చాలలేదు. మా నిజ్జులుగా హౌస్ ఏంటంటే అప్పు చేసుకొని కొద్దిగా ఒక 6 లక్షలకు 7 లక్షలకు అప్పు చేసి గవర్నమెంట్ ఇచ్చింది చాలలేదు. ఇచ్చినా చాలదు అసలు. యాక్చువల్గా ఏంటంటే మాకు ఇల్లు లేదు, మా ఆవిడకి ఇల్లు లేదు కాబట్టి ఆవిడ ఒక హ్యాండ్ క్యాప్, ఆవిడ హ్యాండ్ క్యాప్, తర్వాత వికలాంగు, ఆవిడ బంగారం గింగారం అంతా తాకటిట్టుకొని తర్వాత చాలా ఇబ్బంది పడి నాకు ఎక్కడ టౌన్లో 4,000 వేలు అద్దె కట్టుకోలేక 3,000 అద్దె కట్టుకోలేక టౌన్లో ఇబ్బంది పడి ఇంకెందుకు ప్రభుత్వం గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయ్యంలోనే హౌస్ ఇచ్చారు. హౌస్ ఇచ్చితే ఏదో బాధపడి నష్టం నాపం అనుకుని కట్టారు. చాలా ఇల్లు గవర్నమెంట్ ప్రభుత్వం చాలా ఇల్లు ఇచ్చారు. కొందరు కట్టుకుంటారు, కొందరు కట్టుకోలేదు, కొందరు గవర్నమెంట్కి ఇచ్చుకుంటారు, కొందరు ఇండివిజువల్కి కట్టుకుంటారు. తర్వాత ఏంటంటే మరి ఇక్కడ మరి ఇంకెవలా మరి మరి ఎలా పడితే వాళ్ళకి ఉండిపోవడమే. తర్వాత ఏంటంటే ఎవరు మరి దిగడానికి ఇంక రావట్లేదు, కట్టేసారు కానీ ఇంకెవరు రాలేదు. మరి ఏది వెనక ముందు మరి కొంచెం చూసుకొని మరి ఏది మరి వాటర్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏంటంటే వాటర్ లేక గవర్నమెంట్ వాటర్ వేసారు కానీ వాటర్ ఫలితం లేదు. కానీ వాటర్ లేకుండా ఈ కరెంట్లు అన్నీ కొద్దిగా వచ్చి హెల్ప్ చేశారు. అదైతే కొద్ది బాగానే ఉంది, అంత బాగానే ఉంది. మరి ఇదే ప్రభుత్వం మరి చూసుకోవాలి. మరి ఏదైనా కొన్ని కన్సెషన్ కొన్ని కన్సెషన్ మరి ఇది కొందరు డబ్బులు లేక ఇబ్బంది పడేందుకు కట్టుకోవడం, కొందరు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. కొందరు ఏదో అప్పు గిప్పు చేసుకొని, కొందరు ఏదో మా ఇల్లు ఏదో నిలబెట్టుకుంటాం, గవర్నమెంట్ ఇచ్చింది మాకు వెనక ముందు ఏదో ఆస్తి లేదు కాబట్టి ఏదో అదే దాన్నే నిలబెట్టుకుంటాం అనుకోని ప్రకారంగా ఈ గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని అలా మెల్లికి ఏదో బాధపడి అలా మెల్లి లేపుతాం, ఏదో కష్టపడి ఏదో తీర్చుకుంటాం, అప్పు గిప్పు తీర్చుకుంటాం. ఆ ప్రకారంగా ఇక్కడ ఇది గుంకలం సైట్ జగన్ అనుకోండి ప్రభుత్వం ఇలాగ మంజూరు చేసి ఇలాగ చాలామంది దిగారు. తాళ్ళపూడి శ్రీనివాసరావు. నేను ఇక్కడ వైఎస్ జగన్ ఏరియాలో నేను దిగాను ఆల్రెడీ. ఇక్కడ ఆల్రెడీ కాలువలు లేవు, రోడ్లు లేవు. ఆల్రెడీ వస్తున్న ఏరియాలోనే సెక్యూరిటీ ఎట్ లేదు, ఖాళీ లైట్లు ఎంట్రన్స్లో అసలు ఫుల్ చీకటి, అక్కడ కరెంట్ ఎట్ లేదు, అక్కడ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ మేము ఓన్గా బోర్ వేసుకున్నాము. మేము ఓన్గా డబ్బులు వేసుకొని అప్పులు కట్ చేసుకొని మేము బోర్ తీయించుకున్నాం. అది మరి పక్కన ఏరియాలో ఎవరు లేరు ఇక్కడ. అదే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఇంకా పక్క నీళ్ళు కడితే మాకు సేఫ్టీగా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఎవరు కట్టలేదు, అందరు కడుతున్నారు, వదిలేస్తున్నారు, దిగట్లేదు కూడా ఆల్రెడీ. లేడీస్ చాలా మంది ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ లైన్ లేకపోయినా, ఇప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ అవ్వకపోయినా సరే, ఇప్పుడు మేమంటే ఇంట్లోనే వర్క్ చేయడానికి హౌస్ వైఫ్గా ఉండగలము. అంతేగాని బయటికి వెళ్ళడానికంటే ఈ ఏరియాలో కష్టపడే లేదు అన్నమాట ఇక్కడ. అలాగే అవ్వదు కూడా, ఎందుకంటే మాకు ఇంట్లోనే టైం సరిపోద్ది, బయటికి వెళ్ళడానికి టైం కూడా మాకు అవ్వదన్నమాట. మరి అందుకనేసి మరి రెంట్కి ఉండలేక మాకు ఓన్ హౌస్ అంటూ లేదు. అందుకే మేము ప్రస్తుతానికి 90% ఇక్కడ సొంతంగా కట్టుకొని వచ్చేసాం అనమాట గవర్నమెంట్ ప్లేస్కి. ప్రస్తుతం మేము మట్టుగా రెంట్కి ఉండేవాళ్ళమే. మాకు ఆ రెంట్ ఇంట్లోనంటే మరి అలాగే ఎన్నాళ్ళు రెంట్ కడతాం, పిల్లలతోని ప్రాబ్లమ్సే కదా. మరి హోన్గా అంటూ మాకు ఇల్లు ఉండాలి కదా అనేసి మేము సొంతంగా కట్టుకొని ఇక్కడికి వచ్చేసాం అనమాట, అతను ఇచ్చిన ప్లేస్. ఇక్కడ ఉన్నటువంటి స్థిరావాసం అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలైతే మాత్రం ఒకటే మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకైతే ఇక్కడ డ్రైనేజీ లేదు, రోడ్లు లేవు, ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు కూడా చాలా చీకటిగా ఉంటుంది, అసలు ఎలక్ట్రికల్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడైతే మాత్రం వాటర్ ప్రాబ్లం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ పేదల కోసమే పనిచేసే ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మళ్ళీ ఆదుకుంటే బాగుంటుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా బంగారాలు తాకట్టు పెట్టి
బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఇక్కడ మేము ఇల్లు కట్టుకుని ఇక్కడే మేము ఉండాలి, స్థిరావాసాలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో అయితే మాత్రం మేము ఇక్కడ వచ్చి ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా ఎంతవరకు కూడా ఏది కూడా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో పక్కనే అలా అయితే కాకుండా ఈ యొక్క లేఅవుట్లో ప్రధానంగా చూసుకుంటే ఒక 5% కూడా ఇల్లు అయితే కంప్లీట్ అవ్వని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి అయితే మాత్రం దీన్ని అయితే మాత్రం చూడవలసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.